వదన పరబ్రహ్మణే నమః. శ్రీమతే శ్రీనివాసాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. దాదాపు 35 ఏళ్ల పాటు అధ్యాపక వృత్తిలో ఉన్న నేను ఒక రకమైన ఉపన్యాసాలకు మాత్రమే అలవాటు పడి ఉన్నవాడిని. ఈ అవకాశం ఇటువంటి వేదిక పైన కూర్చునేటువంటి అవకాశాన్ని పొంది ప్రబంధ సారం గురించి ప్రస్తావించి మీ ముందుంచడం నాకు కలిగిన ఒక అవకాశం, చక్కటి అవకాశంగా భావిస్తూ ఎంతో ఉత్తేజంతో మాట్లాడుతున్నాను. ఒక పాట గుర్తుకొస్తుంది. క్రూర కర్మములు నేరక చేసింది నేరము లంచకురామా నాతరమా భవసాగర నీగను నడినదడే రామా. నాకు ఇప్పుడున్న భవసాగరం ఏమిటంటే, ఇంతకుముందు మాట్లాడిన వక్త అనర్గళంగా మాట్లాడి నన్ను కొంచెం ఇబ్బందుల పాలు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను మీ ముందు కొన్ని విషయాలను ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్టు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాన్ని అమలు చేసిన అధికారులు వేదాంతేశ్వర తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన వారికి ప్రత్యేకంగా నేను నా కృతజ్ఞతలు ఆవిష్కరించదలుచుకున్నాను. అలాగే మా జ్యేష్ఠ సోదరి శ్రీమతి అరుంధతి కుమాండూరు అరుంధతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా కుటుంబ సభ్యులకు కూడా. అయితే ఇక్కడ నేను ప్రస్తావించుతున్న చెప్పే ప్రబంధ సారంలో ముందు కొన్ని సాధారణికమైన అంశాలు కొన్ని ఉంటాయి. ఆ సాధారణికమైన అంశాలు అందరికీ తెలిసినవే. ఏమిటవి? 4 వేదాలు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలని మళ్ళీ ద్రావిడ భాషలో నాలాయిర దివ్య ప్రబంధంగా రచించారు. ఈ నాలాయిర దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్ రచించారు. అయితే ఈ దివ్య ప్రబంధం దానికి సమానంగా పేర్కొనబడుతుంది. అయితే ఈ నాలాయిర దివ్య ప్రబంధాన్ని అందరికీ అసలు తెచ్చిన 4000 అంటే 4000 పాశురాలు కలిగి ఉన్న ప్రబంధం. ఈ నాలాయిర ప్రబంధాన్ని రచించిన వారు 12 మంది ఆళ్వారు. ఒక్క ఆండాళ్ తల్లి వదిలితే మిగిలిన వారందరూ పురుషుడే. అప్పట్లో 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ లేదేమో, లేకుంటే ఇంకో 3-4 ఆడవాళ్ళు ఉండి తీరాల్సిన విషయమే. కానీ ఆ ఒక్కరున్నారు, మిగతా వాళ్ళందరూ పురుషులే. అయితే వీళ్ళందరూ ఈ 12 మంది ఆళ్వార్లు, ఈ ఆళ్వార్లందరూ 5th సెంచరీ నుంచి 8th సెంచరీ నడుము కాలంలో వాళ్ళు ఉండి ఉన్నారని మనకు తెలుస్తుంది. అయితే వీరికి నిజానికి 12 మంది ఆళ్వార్లు ఉన్నా చాలామందికి ఎటువంటి సంబంధాలు, బాంధవ్యాలు ఏమీ లేవు. ఎవరికి వారు విడివిడిగానే ఉన్నారు. కొంతమంది మాత్రం కలిసి ఉన్నారు. కొంతమంది కలుసుకొచ్చిన సందర్భాలు వచ్చాయి. కొంతమంది తండ్రి కూతుళ్ళు, కొంతమంది గురువు శిష్యుడు ఇట్లా ఉన్నారు. కానీ ఇన్ జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ఈ ఆళ్వార్లకు నిజానికి వాళ్ళు ఎప్పుడు ఒకరిన కాలంలో ఇంకోటే ఒకరినొకరు కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేకమైన మినహాయింపు, ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దే. అయితే ఈ ఆళ్వార్లందరూ తప్పనిసరిగా బ్రాహ్మణులే అయి ఉంటారేమో అని ఉండే ఒక అపోహ ఉంది. కాదు, ఆళ్వార్లలో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, వైశ్యులు ఉన్నారు, తర్వాత క్షత్రియులు ఉన్నారు, తర్వాత నిమ్నజాతుల వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడికి లేని తారతమ్యం ఏమీ లేదు. అందరూ ఒకటే. భక్తిని ఎంచుకున్న వాళ్ళందరూ సన్మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒకే మార్గంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఒకే శ్రేణిలో కట్టిపడి ఉంచారు. ఇందులో ఉన్న ఆళ్వార్లలో ఇంకొక కామన్ పాయింట్ ఏమిటంటే, 4 లేక 5 వీరు తల్లి గర్భం నుంచి జన్మించని వారు. అంటే అయోని సంభవం అంటారు. ఒక గుడ్డు నుంచి వచ్చే ఒక చిన్న కోడి పిల్లలాగా, ఒక పక్షి పిల్లలాగా కొంతమంది ఆళ్వార్లు అయోని సంభవాలను అనుకుంటారు అన్నమాట. వీళ్ళెవరు తర్వాత చెప్తారు. ఇంకొకటి, కొంతమంది ఆళ్వార్లు గురు శిష్య సంబంధాల్ని కలిగి ఉన్నారు. ఉదాహరణకి పేయాళ్వార్ అని మొదలాళ్వార్లో 3వ వారు అనేవారు. ఆ తర్వాత తిరుమలజేయ ఆళ్వార్ అనే వారు గురు శిష్య సంబంధాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా
తండ్రి కూతుళ్ళైన విష్ణు చిత్తుల వారు ఆండాళ్ కొంతవరకు గురు శిష్య సంబంధాన్నే కలిగి ఉన్నారు. ఇంకొకరు నమ్మాళ్వారు, తర్వాత మధురకవి ఆళ్వారు, వీరు కూడా గురు శిష్య సంబంధాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ నాలాయిరు దివ్య ప్రబంధంలో ఉండే 4000 పాశురాలని అందరూ సమానంగా ఒకే సంఖ్యలో వాళ్ళు రచించారని చెప్పడానికి వీలు లేదు. మనం జనరల్గా కొన్ని టీవీ షోస్లో చూస్తూ ఉంటాం. ఏమంటారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఉంటారు అన్నమాట. తక్కువ సమయంలో వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రవేశపెడుతూ ఉంటాం. అయితే ఈ ఆళ్వార్లలో కూడా కొంతమంది 1000 పాశురాలు రచించిన వారు ఉన్నారు, 200 పాశురాలు, 500 పాశురాలు రాసినాడు, కొంతమంది 10 పాశురాలు రాసినాడు. అందరినీ మనం ఆళ్వార్లుగానే పరిగణించాలి. సో ఆళ్వార్లు అనేవాళ్ళు అందరూ ఒకే రకమైన ఒకే సంఖ్యలో పాశురాలను రచించి కీర్తించారు, ప్రజల వద్దకు తీసుకెళ్లారు అని మాత్రం చెప్పడానికి ఏమి లేదు. అందరూ వారి స్థాయి, వారి తగిన విధంగా, వారు తోచిన విధంగా వారు ఎన్నో పాఠాలను రచించారు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రబంధ సారంలో ముందు మనము చెప్పవలసింది, ముందు తనియన్లు, తర్వాత ఆచార్య వందనం, ఆ తర్వాత చివరగా చెప్పేది ఫలశ్రుతి. ఈ ప్రబంధ సారంలో వీళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే అందరూ ఆళ్వార్లు వారి కంట్రిబ్యూషన్, అంటే నాలాయిరు దివ్య ప్రబంధానికి సంబంధించి ఒక్కొక్క ఆళ్వార్లు ఎన్ని పాఠాలను వాళ్ళు రచించారు, దేని ప్రస్తావించారు, ఎక్కడ వీళ్ళు జన్మించారు, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ మాసం, ఏ సంవత్సరం, ఏ యుగంలో వీళ్ళు జన్మించారనేది ప్రస్తావన. అయితే అన్ని దారులు ఒక మహాసముద్రాన్ని కలిసినట్టుగా ఏ ఆళ్వారైనా వారు చెప్పే పాశురాలు భక్తి మార్గాన్నే ఎంచుకుంటాయి. ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు మాత్రమే సంతోషపడలేదు, ప్రజలందరికీ జ్ఞానాన్ని అందించడం, భక్తి మార్గాన్ని అవలంబించేలాగా, తద్వారా మోక్షాన్ని సిద్ధించేలాగా వాటిని చేశారన్నమాట. అయితే ముందరగా మనం చెప్పేది ఏంటంటే, యస్యా భవద్భక్త్యా జనార్ది హంతుః పితృత్వమన్వేష విచార్యతూర్ణం సంభేవతారాస్తమన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే కేశవార్య కృపాపాత్రం దేశమాదిగుణార్ణవం శ్రీషడారీతిజానం దేశికేంద్రమహం భజే రామానుజదయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్య వందే వేదాంతదేశికం లక్ష్మీనాథసమారంభా నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీవులం ప్రణమామ్య మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీమద్విసార కులశేఖర యోగివాహాన్ భక్తాంబిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ஷீரொன்னுதூப்புல் திருவேங்கடமுடையான் பாரொன்னு சொன்ன பரமொழியுள் ஓரொன்னுதானே அமையாதோ தாரணியல் வாழ்வார்க்கு வானேரி போமளவும் வாழ்வு. ఇక్కడ ముందు చెప్పేది అని వీటి గురించి ఇందాక మా సోదరి ప్రస్తావించారు, కాకపోతే స్థూలంగా ఒక్కసారి చెప్తాను. ஆரணனார்கின் பொருளே ஆழ்வார்கள் ஆயங்கடைவே அன்புடனேய புவியோர் அனைவருளும் ஈடே என்று நாரணனார் தாழ்கிழிலே 4000 தமிழால் நன்னியுரை செய்தவற்றை நாடிவரை தொகை செய்தாய் பூரணமா ஞானியர் சேர் பொங்கு புகழ் தூப்புல் வரும் புனிதன் என்னும் பிள்ளை என்னும் புவியோர் புகழ் வேங்கடவா தாரணியோர் இங்குரக்க சாற்றிய நல்பிரபந்த சாரம் அரை உரைத்து வாழுவனம் தந்தருளா என்னனக்கே ஆதிவரை யோதிமகிழ் ஆய்கிரிவர் தம் அருளால் அன்புடனே தூப்புல் நகர் அவதரித்துங்கு வந்த வாதியரை வெண்ணு வந்து வன்புவிமே எதிராக வாழ்வரோ நல் தரிசனத்தை வன்மையுடனே வளர்த்து நீதி நெறிதவளாமல் நிறுத்தியிடும் வேங்கடவா தேசமுடன் ஆழ்வார்கள் நிலைகளே எல்லாம் உணர்ந்து
சாதுசனம் வாழை வெண்ணு சாற்றியனல் பிரபந்த சாரம் தனை உரைத்து வாழுவனம் తందరులాయ్ ఎన్ననక్కే. ప్రపంచంలో ఉండే ప్రజలందరూ తప్పనిసరిగా శ్రీమన్నారాయణుని శ్రీచరణాలను ఆశ్రయించారు. అయితే ఈ శ్రీచరణాలను ఆశ్రయించాలంటే ముందు ఈ 4 వేదాలు, ఈ 4 వేదాలని ఇంకొక రకంగా ఈ తాత్పర్యాన్ని నారాయణ దివ్య ప్రబంధంలో పొందుపరిచారు. దీన్ని ఈ నారాయణ దివ్య ప్రబంధం ద్రావిడ భాషలో ఉంది. ఈ ద్రావిడ భాషలో ఉండే నారాయణ దివ్య ప్రబంధాన్ని మొట్టమొదటిసారిగా ఈ ఆళ్వారు పొందుపరచడం ఇక్కడ తూపుల్ అగ్రహారంలో జన్మించిన వేదాంత దేశిక వారు వెంకటనాథుడు వారు ప్రజలకు సులభమైన రీతిలో చెరుకుగడ నుండి రసం తీసినట్టుగా ఈ నారాయణ దివ్య ప్రబంధం నుంచి సారాన్ని ప్రబంధ సారం అనే పేరుతో ఉన్న ఈ అధ్యాయంలో చెప్తారు. ప్రజలకు సులభమైన మార్గ పద్ధతిలో ఈ వేద జ్ఞానాన్ని అందించడం వీరి లక్ష్యం. ప్రాచీనమైన వేద జ్ఞానాన్ని శ్రీ హయగ్రీవుల వారు మొట్టమొదట బ్రహ్మదేవునికి అందిస్తే దాన్ని తూర్పుల అగ్రహారంలో ఉన్న వేదాంత దేశకుల వారు ఆళ్వార్లు అందించిన విశేషమైన కృషిని ప్రజలకు అందించే రీతిలో ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఆచార్య వందరు అంటే ముందు మనకు అందరూ ఆళ్వార్ల గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. ఎవరెవరు ఆళ్వార్లు అంటే మొట్టమొదట మనం మాట్లాడవలసింది ఆచార్య వందనం. అయితే దీంట్లో ఈ ఆళ్వార్లో మొట్టమొదటి వారు అవతరించిన వారు అయితే ఈ ఆళ్వారు ఏ దివ్య దేశాల్లో అవతరించారు, ఏ నక్షత్రం, ఏ మాసం, ఏ తిథి, ఎక్కడ జన్మించారు, వారు అందించిన ఈ ప్రబంధ పాసురాలన్నీ ఏమిటి, వీటన్నిటినీ స్థూలంగా చెప్తారు. ஆழ்வார்கள் அவதரித்த நாளூர் திங்கள் அடைவு திருநாமங்கள் அவர்தம் செய்த வாழ்வான் திருவடிகள் அவற்றுள் பாட்டின் வகையான தொகை இலக்கம் மற்றும் எல்லாம் வீழ்வாக மேல் விளங்க நாளும் விருத்திரைக்கும் கருத்துடனே மிக்கோர் தங்கள் நீள் பாதம் நிரந்தரமும் தொழுது வாழ்வும் தேசமுடன் நடியே தன்னெஞ்சுதானே. మొట్టమొదటి ఆళ్వార్ వీరు ఒక తటాకంలో అవతరించారు. ఈ మొట్టమొదటి ఆళ్వారు వీరికి పొయ్గై ఆళ్వారు అని పేరు. ఈ పొయ్గై ఆళ్వారు అవతరించిన తటాకాన్ని ఇంకో పేరు ఏమిటంటే కాసారయోగి అని ఒక పేరు, భూతయోగి అని ఇంకొక పేరు. అయితే ఈ ఆళ్వారు మొట్టమొదటగా అవతరించిన ఆళ్వారు ముగ్గురు: పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. ఈ ముగ్గురు ఆళ్వార్లు కలిపి మొదలాళ్వార్లు అంటారు. వీరి నుంచి ఇక్కడి నుంచి ప్రారంభమై రామానుజుల వరకు ఉండే పరంపర, ఈ ఆళ్వార్ల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అయితే పొయ్గై ఆళ్వార్ సంబంధించి చెప్పేది ఏమిటంటే, తెరుள் மிகு தேறுபடிவாய் கச்சித்தன்னில் ஐப்பசி மாத திருவோணத்து நாளில் பொருள் மிகு தமரை விரங்க குவியோ ருய்ய வைகேதனில் வந்துதித்த புனிதா உன்னாள் அருள் அதுமில் தன் கோவல் இடைகள் சென்று இருவருடன் இருக்கவும் கிளை இருவள்ளத்தும் எனும் எந்த கடினூரும் பெரும் பொருளா எனக்கருள் செய்து திருவந்த நீயே. ఇందాక చెప్పినట్టుగా ఒక తటాకంలో, ఒక కాసారంలో అవతరించిన పొయ్గై ఆళ్వార్ వారు హృదయుగంలో హృదయుగంలో కాంచీపురంలో అంటే బ్రహ్మ ఉండే ప్రదేశం, అంచి అంటే బ్రహ్మ అర్చించే ప్రదేశానికి కాంచీపురం. ఆ కాంచీపురంలో ఒక జన్మస్థాయి ఆయన జన్మించారు. అది ఎప్పుడు? అర్పిషి మాసం అంటే దీన్ని ఆశ్వీజ మాసం శ్రవణ నక్షత్రంలో ఒక తామర పొలంలో వారు అవతరించారు. అయితే వీరు శ్రీమన్నారాయణుని యొక్క పాంచజన్యంపై దివ్యాంశతో జన్మించారు. జన్మించి అక్కడి నుంచి వారి ఆయన నిదానంగా వీరి అవతార క్రమంలో కొన్ని ఉంటాయి. ముగ్గురు సంబంధించి మళ్ళీ ప్రస్తావిస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, వీరు ఆశ్వీజ మాసంలో శ్రవణ నక్షత్రంలో అవతరించారు.
అది తామరకోణంలో అవతరించారు. అయితే వీరు రచించిన ప్రబంధానికి మొదలు తిరువందాది పాశురం, తిరువందాది అంటారు. ఇందులో 100 పాశురాలు ఉంటాయి. ఇవి నాలాయిర దివ్య ప్రబంధం అని ఇయర్పాలో మనం వీరిని చూస్తాం. రెండవ ఆళ్వార్ పేరు పూదత్తాళ్వార్. వీరికి భూతయోగి అని పేరు. అయితే ఈయన జన్మించిన ప్రదేశం పేరు కడన్ మల్లై. దీన్నే ఇంకోటంటే మద్రాసు సమీపంలో ఉండే మైలాపూర్ అనే ప్రాంతంలో జన్మించారు. கடன் மல்லை காவலனே பூதவே நீ காஜினிமே லைப்பசியல் ஆவிட்டனாள் வந்து இடர்கடியும் தன் கோவல் இடரை இடைகளில் சென்று இணையில்லா ஒவ்வொருமாய் இசைந்தே நிற்கார் நடுவில்லை ஒருவரும் என்னறியா வண்ணம் நல்லறிருள் மால் நெருக்க நந்தா ஞானத்துடன் விளக்கேற்றி அன்பே தகழியான தொடை நூறும் எனக்கருள் செய் துணங்க நீயே. వీరు వైగై ఆళ్వారు అవతరించిన మరునాడే వీరు కూడా అవతరించారు. వారు శ్రవణ నక్షత్రంలో అవతరిస్తే వీరు ధనిష్టా నక్షత్రంలో అవతరించారు. ఎక్కడ అవతరించారంటే ఒక పూ పొదరింటిలో అవతరించారు. ఎక్కడ వారేమో తటాకంలో కాసారంలో అవతరించారు. వీరేమో ఒక పూ పొదరింట అవతరించారు. పూ పొదరింట అవతరించి విశేషమైన వీరు శ్రీ మహావిష్ణువు యొక్క గద కౌమోదకి గద యొక్క దివ్యాంశంతో వీరు ప్రభవించారు. ఇట్లా అవతరించిన వీరు చేసిన ఒక ప్రబంధం, దీన్ని ఇరుండాం తిరువందాది అంటారు. ఇందులో కూడా 100 పాశురాలే ఉన్నాయి. వీరి తర్వాత అవతరించిన వారు పేయాళ్వారు. ఈ పేయాళ్వారికి మరొక పేరు ఏమిటంటే మహాయోగి. సాధారణంగా కొన్ని గుడులలో కొన్ని ప్రదేశాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఉన్మత్తులై ఉంటారు. చాలా తీవ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. మన మధ్య మన ఆలోచన మనలాగా ఉంటారు. వాళ్ళ తీవ్ర స్వభావాన్ని, వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆకారం అన్నీ పిచ్చివాళ్ళలాగా ఉంటారు. భ్రాంతయోగి అంటారు. ఇటువంటి భ్రాంతయోగి పేయి అంటే పిశాచాన్ని సంతరించుకున్న ఒక ఆళ్వార్. వీరికి పేయాళ్వార్ అని పేరు, అంటే పిచ్చి వారిలా ఉండాలి. అయితే వీరికి ఈ ఆళ్వారికి సంబంధించిన భాషలు మామైలే పదీదనిల్ తులామాదత్తిల్ పరుక్షదేవదరిద్దు కోవలూరిల్ తులావనిల్ తిరువరుడన్ తులుంగనిన్ துண்ணியவே இருள் கச்சோதி தோன்ற ஏமமுடன் நெடுமாலை காணப்பூக்கு திருக்கண்டேன் உரைத்ததேனே முந்தன்பா மருதவிழ் மாலை நூறு பாட்டும் அடிவழியே నెనకరుళీషే పరమనీయే. వీరు ఇందాక చెప్పినట్టుగా భ్రాంతయుడు. ఎవరిని ఆయనకి ఏది బాహ్య ప్రపంచంలో ఐహిక సంబంధమైన విషయాలు ఏమీ లేవు. తనలో తనే రమించుకుంటూ, తనలో తనే పాడుకుంటూ, తననే దేవుణ్ణి కీర్తించడం. మీరు చాలా ప్రదేశాలు చూడండి, చాలామంది పిచ్చివాళ్ళు వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎవరికి తోచరు. అటువంటి ఈ వ్యక్తి, అటువంటి ఈ ఆళ్వారు మనీరు, వీరు కూడా పూదత్తాళ్వారు అవతరించిన మరునాడు జన్మించారు. మొదటి వారు శ్రవణ నక్షత్రం, రెండవ వారు ధనిష్ఠా నక్షత్రం, మూడవ వారు తులామాసంలో శతభిషా నక్షత్రంలో అవతరించారు. అయితే వీరు అవతారం చేసిన ఒక ప్రదేశం మైలాపూర్. ఈ మైలాపూర్లో దీని మైలాపురి అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ లతిక అని పిలువబడే ఒక పెద్ద బావి, ఆ బావిలో ఉండే ఒక తామర పువ్వుల నడుమ వీరు కూడా అవతారం చేస్తారు. అయితే వీరు ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే శ్రీమన్నారాయణ కౌమోదకి పాంచజన్యం అని చెప్పాము. అయితే వీరు శ్రీమన్నారాయణ నందకం, కత్తి, ఖడ్గం, ఈ నందకం అంశంలో వీరు జన్మించారు. వీరు ఉన్మత్త స్థితిలో ఉండి భగవద్ధ్యానం నిరంతరం చేస్తారు. ఇందాక ఒక ప్రస్తావన చేశారు. ఏమిటంటే ఈ ముగ్గురు ఆళ్వారు మొదలాళ్వారుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు పాంచజన్యం, కౌమోదకి, నందకం ఈ అంశాల ఆధారంగా వీరు దివ్యాంశాల ద్వారా అవతరించారు. వీరికి ఎవరికీ తల్లిగర్భం లేదు. వీరు అయోని సంభవులై భూమిపై వచ్చి వారు పెద్దవాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆహారం, నిద్ర,
మలమూత్ర విసర్జన ఇటువంటివి ఏమీ లేవాళ్ళు. వాళ్ళ పెరిగారు, పెద్దవారు ఏం తెలిస్తే తింటూ ఉన్నారు. అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళు. తిరుగుతూ ఉన్న సమయంలో ఈ ముగ్గురు ఆడవారు ఒకరినొకరు ఎన్నడూ వాడు కలుసుకోలేదు. అలా కలుసుకొని ఈ ముగ్గురు ఆడవారు నిజానికి దైవాంశంలో భక్తిని పెంపొందించే ఉద్దేశంతోనే నిర్విరామంగా అనేక ప్రాంతాలలో తిరుగుతూ శ్రీమన్నారాయణ తిరుగుతూ ఉంటారు. అయితే శ్రీమన్నారాయణ ఆదేశం మేరకు విశ్వక్సేనుల వారు వీరి ముగ్గురికి పంచ సంస్కారాలు జరిపించారు. పంచ సంస్కారాలు సాధించాక వీరు ఆలోచన సరళి కొంచెం మారింది. ఎలా మారింది అంటే దేనిపై విశ్వాసం కలిగి ఉండాలి, దేనిపై మనసును కేంద్రీకరించాలి, దేనిపై మనసును కేంద్రీకరించకూడదు, ఏది సంసార బంధనానికి దారి తీస్తుంది, ఏది మోహానికి దారి తీస్తుంది, ఏది ఎటువంటి విధానం మనకు మోక్షాన్ని కలిగిస్తుంది, ఇటువంటి అంశాలపై వారు పరిశీలిస్తూ వీటికి సమాధానాలు ఇస్తూ వీటన్నిటినీ భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని తరింపజేసే పద్ధతిలో ఎవరికి వారికి వచ్చిన విధంలో వారిని వెళ్తూ ఉంటారు. అయితే వీరందరినీ ఒక దగ్గర సమావేశపడతారు. వీరందరికీ ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో వెళ్ళి ఒక చిన్నపాటి కాన్క్లేవ్ ఏర్పాటు చేయాలి. ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీరు ముగ్గురు ఒక చోట సమావేశం అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే ఈ ముగ్గురు ఒక ప్రదేశానికి వచ్చి చేరారు. అయితే భగవత్ సంకల్పం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ వారందరూ ఒకనొక కాలంలో ముగ్గురు తిరుక్కోవడు, దీనికే దేహళి నగరం అని పేరు. ఈ దేహళి నగరంలోకి ఒకనొక సాయంకాలం, ఇప్పుడు మనం చూసిన సాయంకాలం మబ్బులు బట్టి చిన్నగా మనకు తుంపర్లు పడుతూ ఉన్నాయి. కానీ అప్పుడు ఏంటంటే ఓరమని ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షం పడుతుంది. వర్షం ఆగట్లేదు. వీళ్ళందరూ మార్గాలు ఎత్తుకుంటే ఎక్కడో ఒక చోట వాళ్ళు తమకు తాము రక్షణ ఎత్తుకోవాలని మొట్టమొదట పొయ్యయ్యాడు. ఆయన ఏం చేశారంటే ఒక ప్రదేశంలో ఈ దేహళి నగరంలో ఒక ఇంటి ముందర నిలబడినప్పుడు ఆ ఇంటి యజమాని ఆయన అడుగుతారు, నేను మీ ఇంట్లోకి రావచ్చా అని. ఆయన ఏమంటారంటే ఇంట్లో రావడానికి మీకు అనుమతి లేదు, కాకపోతే మీరు బయట ఉండవచ్చు అని వచ్చిన వతల చూపిస్తే, సరే ఈ వర్షం పడుతుంది, ఆకాశంలో మబ్బులు ఇట్లా ఉన్నాయి, ఎక్కడ పోవడానికి లేదు. ఆయనకు ఆకలి నిద్ర ఏమేమి లేదు, కానీ ఉండాలంటే అక్కడే ఉండాలి. ఆ అరుగు మీద ఆయన పూర్తిగా ప్రదేశం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కాస్త విశ్రమం చేసి నడుము మార్చి భగవద్ధ్యానం చేస్తూ ఉంటాం. ఇది జరిగిన కొంతసేపటికి పొయ్యి ఆడవారు వచ్చిన ఊదత్తాడవారు కూడా అక్కడే చేరుకొని వారిని ఒకటి విషయం వారి దృష్టిలోకి తీసుకొచ్చి, బాగా వర్షం కురుస్తుంది కాబట్టి నేను ఇక్కడ మీ దగ్గర వచ్చి కూర్చోవచ్చా అని అడిగితే ఆయన ఏమంటారు, తప్పకుండా కూర్చోండి అని చెప్తారు. అంతవరకే, అంతకుమించి వారి నడుమ సంభాషణలు ఏమీ ఉండవు. అయితే ఒక వ్యక్తి పడుకోదగిన స్థానం రెండో వ్యక్తి వచ్చి చేరేపటికి అది కూర్చునే స్థానంగా మాత్రమే, అంటే ఇద్దరికి కేవలం కూర్చుని ఉండే ప్రదేశాన్ని మాత్రమే ఏర్పడింది. ఈ పొయ్యయ్యాళ్వారు పూదత్తాళ్వారు చేరిన వెంటనే పేయాళ్వారు కూడా నెమ్మదిగా చేరారు. పేయాళ్వారు వచ్చాక ఆయన కూడా ఈ ఇద్దరి దగ్గరికి సమీపించి, నేను ఇలా ఇక్కడ ఆశ్రయం పొందదలుచుకున్నాను అంటే వాళ్ళు తప్పకుండా రెండింటికి ఆహ్వానం సాధారణంగా రమ్మారు. ఒక ఆళ్వారు, మొదటి ఆళ్వారు వచ్చిన పడుకున్న స్థలం, రెండవ ఆళ్వారు వచ్చేటప్పటికి కూర్చున్న స్థలంగా మారిపోయింది. ముగ్గురు వచ్చేటప్పటికి వాళ్ళు ఒకరిని ఆనుకొని ఒకరు నిలబడే స్థాయికి మాత్రమే, ప్రదేశాన్ని మాత్రమే కలిగి. అట్లా ఆ ముగ్గురు ఆళ్వార్లు నిర్విరామంగా పడుతూ ఉన్న వర్షం అట్లా కురుస్తుండడం వల్ల మీరు ఒకరినొకరిని ఆనుకొని అలాగే కూర్చున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు అపరిచితుల్లానే ఉన్నారు, ఒకరితో ఒకరు మాట కలపరు. అట్లాగే నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. కొద్దిగా ఏదో కొన్ని మాట్లాడుకుంటారు తప్ప హృదయాంతరాల నుంచి వచ్చే సంభాషణలు లేవి. అటువంటి సమయంలో వీరికి ఒక అవకాశం, ఒక ఐస్ బ్రేకింగ్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి రావాలి. వారెవరు? శ్రీమన్నారాయణులే శంఖచక్ర గదాధరుడై వారి నడుమ ప్రవేశించేప్పటికీ వారు అనుకుంటారు, ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాము, ఈ ముగ్గురితో పాటు ఇంకొక 4 ఆయన వచ్చారు, ఈయనెవరో అంటారు. కానీ ఆయన చూసి ఆ చీకటి కళ్ళు పడుచుకొని కనిపించింది చీకటి. ఆ చీకటిలో వారిని చూడలేదు.
అటువంటప్పుడు వారు చేసినది ఏమిటంటే ఒక దివ్య జ్యోతి దీపం కావాలి. ఆ దీపం ఎలాంటిదంటే సమస్త భూమండలాన్ని ఒక ప్రమిదగా మార్చి భూమండలాన్ని ఆవరించిన నది, నదులు, మహానదులు, సముద్రాలు, మహాసముద్రాలు వీటన్నిటినీ నూనెగా మార్చి ఆదిత్యుని కిరణాలని ఒత్తిగా చేసి ఒక ప్రమిదని వెలిగించి ఒక జ్యోతిని ప్రసరిస్తారు. ఆ జ్యోతిని వెలిగింపజేసినప్పుడు ఆ జ్యోతిలో ఈ మొదలాళ్వారు ముగ్గురు వారు జ్ఞానాన్ని పొంది దాన్ని విస్తరింపజేస్తూ ప్రజలందరికీ వ్యాప్తి చేస్తూ ప్రబంధాలు రచించారు. అలా వచ్చిన ప్రబంధాలే మొదలు తిరువందాలి, ఇరండాం తిరువందాలి, మూండ్రాం తిరువందాలి. ఇటువంటి 3 ప్రబంధాల ముగ్గురు 100 పాసురాలు చొప్పున వారు సేవించారు. ఇందాకే నేను చెప్పాను 12 మంది ఆడవారు సమానమైన సంఖ్యలో పాసురాలు రచించారు. కొంతమంది ఎక్కువ, కొంతమంది. అయితే ఈ ముగ్గురు చేసిన కృషి 300 పాసురాలని వీరు తీసుకొచ్చారు. ఈ 300 పాసురాలు అనన్య సామాన్యమైన వీటిని ఇప్పుడు మనం ప్రస్తావించుకునే సమయం లేదు కాబట్టి సమయాభావం వల్ల నేను వీరు చేసిన కృషిని వీరు అందించిన పాసురాలు మాత్రం. వీరి తర్వాత వచ్చిన వారు తిరుమణిశయ్య ఆళ్వార్. ఇక్కడ దీనికి ఒక చిన్న ఉపకథ ఉంది. దీనికి ఏమిటంటే పౌలస్త్యుడు అనే ముని వారి మిగతా మునులు వీరందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారంటే, అయ్యా మేమందరము తపస్సు నిర్విరామంగా నిరాటంకంగా జరుపుకోవాలంటే మాకు ఒక చక్కటి ప్రదేశం, యోగ్యమైన ప్రదేశం కావాలి. ఆ యోగ్యమైన ప్రదేశం మీరు మాకు సూచిస్తే అక్కడ వెళ్ళి మేము మా తపస్సును కొనసాగిస్తాం. అయితే బ్రహ్మదేవుల వారేం చేస్తారంటే విశ్వకర్మని ఆదేశిస్తారు. విశ్వకర్మను ఆదేశించినప్పుడు విశ్వకర్మ ఒక ప్రదేశం మహీసార క్షేత్రం అనే ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ మహీసార క్షేత్రాన్ని ఒక తక్కెడలో ఒకవైపు భూమి అంతని భూభాగాన్ని ఇంకోవైపు వేస్తే ఆ మహీసార క్షేత్రం ఉన్న తక్కెడ కిందికి జరిగింది. అంటే అది చాలా ప్రశస్తమైనది, అది యోగ్యమైనది, అక్కడ తపస్సు చేసుకోవడానికి నిస్సందేహంగా ఎన్నుకోదగిన ప్రాంతంగా ఆయన సూచిస్తారు. అయితే ఈ మహీసార క్షేత్రంలో అవతరించిన వారే తిరుమణిశయ్య ఆళ్వార్. ఆయనకు సంబంధించిన భాష ఇలా ఉంటుంది. తై మగத்தில் வரும் மனுஷை பரனே மழை சமயங்கள் பலிதிறந்து மாயோர் அல்லா தெய்வம் மற்றில்லை என்னுரைத்தார் வேதத்திரும் பொருள் நான்முகம் தொண்டூற்றாறு பாட்டும் மெய்மிகுத்த திருச்சந்த விருத்த பாடல் விளங்கிய 120 தப்பாமல் மெய்யே வையகத்தில் மறவாமல் உரைக்குவாரும் వగయ్యడియే నొక్కరులు చేయమని కునియే. అయితే ఇందాక నేను చెప్తూ ఉన్న కథలో కొంత బ్రేక్ ఇచ్చాను. ఏమిటంటే మహీసార క్షేత్రాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. మహీసార క్షేత్రాన్ని ఎంచుకున్నాక ఒక ఋషి, ఆయన పేరు భార్గవుడు. ఆ భార్గవుడు ఏం చేస్తారంటే చాలా కాలం పాటు తపస్సు చేస్తూ 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 ఉంటాడు. అది చూస్తూ వచ్చిన దేవతలందరికీ భయం వేస్తుంది. ఈ ఋషి ఇట్లా తపస్సు చేస్తూ పోతే ఎన్ని శక్తుల్ని పొందుతాడు, ఎంత ప్రబలంగా మారిపోతాడు, ఎంత శక్తివంతుడు అవుతాడు అని చెప్పి ఆయన తపస్సుని భంగం చేయాలి. తపస్సును భంగం చేయాలంటే ఏమిటి? దానికి ఒక మార్గం తప్పనిసరిగా మన పురాణాలు చెబుతుంది. దేవిని పంపించాడు, రమ్మను పంపించాడు, తిరోతమను పంపించాడు, అందరినీ పంపించాడు. ఇప్పుడు ఏంటంటే ఒక అప్సరస వస్తుంది. ఆ అప్సరస పేరు కనకాంగి. ఆ కనకాంగి ఏంటంటే వచ్చి ఋషి తపోభంగాన్ని జరుగుతుంది. తపోభంగం జరిపినప్పుడు ఆయన ఆవిడ పట్ల సాధారణంగా చూస్తూ ఆమె పట్ల వివశుడైపోయి తప్పనిసరిగా శారీరక సంబంధాన్ని ఏర్పరచుకొని అటువంటి క్రమంలో ఆమె గర్భవతి కనకాంగికి ఆయన పట్ల ప్రేమ కలిగో లేక సంసారాన్ని కొనసాగించాలో ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఆమె పనుల్లో వచ్చి ఆయన తపోభంగం చేయడం అటు చేయడం కూడా స్వర్గానికి. ఆమె ఏం చేస్తుందంటే గర్భస్థ పిండాన్ని వదిలించుకుని ఏం చేయాలి? ఒక వెదురు పొదల్లో పడేసి అటు స్వర్గానికి. ఆ గర్భస్థ పిండానికి ఒక రూపు రేఖ ఏమీ లేని ఒక పిండం. అటువంటి పొద అది ఒక వెదురు పొదల్లో, ఆ వెదురు పొదల్లో పడి ఉంటుంది. అది ఏడవదు, నవ్వదు, అట్లాగే ఉంటుంది. అయితే అక్కడ ఆమె స్వర్గానికి వెళ్ళిపోయినాక ఒకనాడు ఏమిటంటే విభవనామ సంవత్సరం
పుష్యమీ మాసం కృష్ణపక్షం దశమి ఉపా నక్షత్ర సందర్భంలో ఈ ఆళ్వార్లు అవతరించారు. అయితే ఈయన ఆళ్వార్లు అవతరించినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ బాలుడిని ఒక వ్యక్తి గమనిస్తారు. ఆయన పేరు కర్గుడు. ఈ కర్గుడు అనే వ్యక్తి ఈ పిండాన్ని చూస్తారు. గర్భస్థ పిండాన్ని చూసి ఆ గర్భస్థ పిండాన్ని ఆయన ఎత్తుకుని తన భార్యకి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఈ శిశువుని రక్షించడం. అందుకని ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయన భార్య కూడా సంతోషంగా స్వీకరిస్తారు. ఆ సంతోషంగా స్వీకరించినప్పుడు ఆమెకు స్తన్యం నుండి క్షీరం పాలు అలా స్రవిస్తూనే ఉంటాయి. కానీ ఆ పిల్లవాడు ఈ పాలను ఎప్పుడూ తాగడు. అలా పాలు తాగకుండా ఆహారం తీసుకోకుండా పాలు ఆహారం ఏది లేనప్పుడు మలమూత్ర విసర్జనలు ఏముంటాయి ఏముండవు. అవి అట్లా ఆయన పెరిగి పెద్దవాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి ఆయన ఏం చేస్తారంటే ఈ ఇంటికి వచ్చి ఈ బాలుడికి తన ఆవు పాలు ఇస్తాడు. అప్పుడు పాలు తాగినప్పుడు ఆ పాలు తాగి ఆయన ఏమిటంటే అక్కడి నుంచి పెరిగి పెద్దవాడు. అట్లా పెరిగి పెద్దవాడైన వాడు మొదటి స్థానంలో ఏంటంటే మలమూత్ర విసర్జన లేకుండా పెరిగి పెద్దవాడైనాడు. తర్వాత నెమ్మదిగా పాలు తాగి తర్వాత ప్రపంచంలోకి అడుగుపెడుతూ నెమ్మదిగా ఈ పేయాళ్వారికి ఒక శిష్యుడిగా చేరతాడు. అయితే ఈయన ఈ తిరుమలశయ్య ఆళ్వార్ మనకు అందించిన ప్రబంధాలలో రెండు ముఖ్యమైనవి. నాన్ముగన్ తిరువందాది, ఇది 96 పాశురాలు. అంటే మొదటి తిరువందాది, இரண்டாம் తిరువందాది, మూడవ తిరువందాది, నాన్ముగన్ తిరువందాది, ఇది 96 పాశురాలను కలిగి. దీని తర్వాత తిరుచంద విరుత్తం అని 120 పాశురాలు. అంటే 90 + 120 అంటే 216 పాశురాలను కలిగిన రెండు ప్రబంధాలని మీరు మనకు అనుగ్రహించారు. ఇక్కడ మనము చెప్పుకోబోయే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆళ్వార్లు చాలా విశిష్టమైన వ్యక్తి, చాలా విశిష్టం. ఈయన చేసిన సేవ అనన్య సామాన్యం. పాండ్యరాజ్యంలో తామ్రపర్ణి నదీ తీరంలో కారి అనే ఒక ప్రభువు ఉండేవాడు. ఆ కారి అనే ఒక ప్రభువు నాదనీల్ అనే ప్రదేశంలో ప్రార్థన చేసి తిరుక్కಣ್ಣన్ గుడిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు శ్రీమన్నారాయణ స్వయంగా వీరి గర్భావాసాన్ని చేసి ఆయన అవతారం చేస్తారు. అంటే ఇంతకుముందు మనం 4 మనం ఏం చెప్పామంటే వారు వివిధ అంశాల ద్వారా జన్మించారని చెప్పాం. అయితే ఇందాక తిరుమలశ్రీ ఆళ్వారు ఆయన వెదురు పొదల్లో ఉన్నారు. అయితే ఈ 5వ ఆళ్వార్ నమ్మాళ్వార్ వీరు శ్రీమన్నారాయణని స్వయం గర్భవాసం చేసి అవతరించారు. ఎప్పుడు వైశాఖ మాసం విశాఖ నక్షత్రం ప్రమాదినామ సంవత్సరంలో జన్మించారు. వీరు మనకు సాయించిన పాశురాలు అనన్య సామాన్యమైనవి, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా వీరు మనకు ఏమిటంటే ఇవన్నిటినీ అందించే ప్రయత్నంలో తిరువిరుత్తం అని చెప్పే 120 పాశురాలు, తిరువాశర్యం అని చెప్పే 7 పాశురాలు కలిగినది, పెరియ తిరువందాది 77, తిరువాయిమిడి 1102 పాశురాలు, దాదాపు 1200 పాశురాల పైచుకు నమ్మాళ్వారు మనకు అందించారు. అయితే ఈ ప్రయత్నం ఏమిటంటే మనం ఆళ్వార్ల వారు సేకరించిన విజ్ఞానం, ఈ భక్తి, ఇవన్నిటినీ ప్రజల్లోకి బాహుళ్యాల్లోకి తీసుకెళ్లేందుకు ఇవన్నీ కారణమవుతూ వచ్చాయి. ఇక్కడి నుంచి వచ్చే ఆళ్వారు వీరేమిటంటే సామగానానికి సంబంధించిన, అంటే ఒక పాశును సేవిస్తే దాన్ని తప్పనిసరిగా ఒక ఏమిటంటే తాళయుక్తంగా రాగయుక్తంగా ఉంటుంది. ఈ రాగయుక్తంగా ఉండే దీనికి కురికాపురి అని ఒక ప్రదేశం, ఆ కురికాపురి సమీపంలో ఉండే కోళి అనే ఒక పట్టణంలో నారాయణుడు అనే ఉండే ఒక బ్రాహ్మణుడు, ఆయనకు సామవేదంలో నిష్ణాతుడు. ఆ సామవేదంలో నిష్ణాతుడైన ఆ నారాయణునికి జన్మించిన వారే ఈ మధుర కవి ఆళ్వార్. ఎలా ఉంటుంది వీరంటే தேரியமாஞானமுடன் திருக்கோளூரில் சித்திரைநாள் வந்துதோன்றி அரியநல் அன்புடனே குருகூர் நம்பிக்கு அனவரதம் அந்தரங்க அடிமை செய்த மாறவை எல்லால் என்னோ மருந்தும் தேவமொற்றியே எனும் மதுரகவியே நீ முன் கூறிய கண்ணினும் சிறுத்தாம்பதனில் பாட்டு உலகுவேதினோ
ఎనొక్కదువు నీ వీరు వరకు అందించిన ఒక దివ్య ప్రబంధం ఏదైతే కన్నిను చిరుద్దాం శ్రీకృష్ణుడికి సంబంధించిన పాశురాలు. ఇవి 11 పాశురాలు కలిగి ఉంటాయి. ఇది మధుర కవి ఆళ్వార్ మనకు అందించిన పాశురాలు ప్రబంధం. ఇక్కడి నుంచి వచ్చేవారు కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్ అని చాలామంది పేరు పెట్టుకుంటారు, కానీ ఎందుకో కానీ వాళ్ళు రావాల్సినంత స్థాయిలో వారికి ప్రఖ్యాతి. అయితే ఈ కులశేఖర ఆళ్వార్ కొంచెం ప్రత్యేకంగా ఎందుకు ఉంటారు అంటే, వీరు తిరువంజిక్కడం అని చెప్పబడే దివ్యదేశంలో అవతరించారు. వీరు అవతరించిన తీర్పు ఎలా ఉంటుందంటే, பொன்புரையும் வேல் குலசேகரனே மாசி புனர்பூஷ திரில் வஞ்சிக்களத்து தோன்றி அன்புடனே நம் பெருமாளம் பொற்கோயில் அனைத்துலகின் பெருவாழும் மணியர் தங்கள் ஐம்பமிகு பெருங்குருவும் காண மண்மேலியா என்றுடத்தை செயல் சொன்ன நன்பொருள் சேரும் திருமுடி 105 பாட்டும் நன்றாக எனக் கருள் செய்ய நல்கினீயே. ఈ తిరువంజిక్కడంలో అని పిలువబడే ఈ దివ్యదేశంలో అవతరించిన కులశేఖర ఆళ్వార్ వారు మాఘమాసంలో పునర్వసు నక్షత్రంలో అవతరించారు. అయితే వీరు రచించిన ప్రబంధం దీనికి పెరుమాళ్ తిరుమొషి చెప్పారు. ఈ పెరుమాళ్ తిరుమొషి 105 పాశురాలను కలిగి. తర్వాత వేంచేసే ఆళ్వారు వీరికి భట్టనాథుడు పేరు. వీరికి మరొక పేరేమిటంటే పెరియాళ్వారు కూడా అనుకుంటారు. శ్రీవిల్లిపుత్తూరు లేదా ధన్వీదేశం చెప్పబడే ప్రదేశం. பேரணிந்த வில்லிபுத்தூர் அனிதன்னில் பெருஞ்சோதிதனில் தோன்றும் பெருமானே முன்சீரணிந்த பாண்டியன் தன்னெஞ்சு தன்னில் திருக்கரமால் புறத்துவத்தை திருமா செப்பி வாரண மேல் மதுர வைவலம் வரவே வானில் மால் கருட பாகரனாய் தோன்ற வாழ்த்தும் ஏரணி பல்லாண்டு முதல் பாட்டும் 421 எனக்கதுவு நீயே. వీరు పెరియాళ్వారు లేదా భట్టనాథుడు పిలిచేవారు. చోళరాజ్యంలోని శ్రీవిల్లిపుత్తూరులో ఒక బ్రాహ్మణుడు, ఆయన పరశికుడు. ఈ పరశికుడు అంటే ఆయనకి ఏమిటంటే, ఈ శిఖని వెనక్కి ఎక్కవలకుండా అక్కడి నుంచి శిఖకి ఆశ్రయించి ముందుకు తీసుకుంటుండేవాడు. అటువంటి పరశికుడు ఆయన శిఖని ముడివేయకుండా ముందు వైపు వేసేవారు. ఆయన పద్మావతి అనే భార్యతో ఉన్నప్పుడు జన్మించిన వారే ఈ ఆళ్వార్, పెరియాళ్వార్. వీరికి విష్ణు చిత్తుల వారని పేరు. శ్రీ మహావిష్ణువు యొక్క గర్భమంతుని అంశంతో వీరు అవతరించారు. ఎప్పుడు అవతరించారు? క్రోధనామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఏకాదశి తిథిన స్వాతి నక్షత్రంలో వీరు. అందుకనే స్వాతి నక్షత్రంలో మనం సాధారణంగా తిరునక్షత్రం, పెరియాళ్వార్ తిరునక్షత్రం, శ్రీపట్టణాలు తిరునక్షత్రం చేస్తూ ఉంటాం. అయితే వీరు మనకు అందించినది ఏమిటంటే, వీరు మనకు అందించిన ప్రబంధం ఏమిటంటే తిరుపల్లాండు. దీంట్లో 472 పాశురాలు. ఈ తిరుపల్లాండు చాలా గొప్పది. అయితే ఇక్కడ నుంచి వీరికి ఇంకొక ప్రత్యేకమైన హాబీ లేదా ఒక ఇంట్రెస్ట్ ఏమిటంటే, వీరు మాలా కైంకర్యం చేశారు. శ్రీ విష్ణు చిత్రం మాలా కైంకర్యం ఏంటంటే, భగవంతుడికి మాలలు తీసుకెళ్ళి ఇవ్వడమే వీరు. ఎట్లా మాలలు తీసుకెళ్ళారంటే, చెట్ల నుంచి పూలు పోయడం, పూలు కోసి వాటిని మాలలు, తులసి మాలలతో కలిపి మాలా కైంకర్యం చేశారు. ఈ మాలా కైంకర్యం చేసే విష్ణు చిత్తుల వారు ఒకానొక సందర్భంలో ఒకనాడు అక్కడ పాదులు సర్జేస్తుగా ఒక విశేషం. ఇది మనం చూడి కొడుత నాచ్యాలని పిలువబడే ఆళ్వార్. నేను చెప్పిన ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీ అని చెప్తూ ఉంటాను, ఈవిడ ఒకరే. కానీ నిజానికి మనం పురుషులని మనం చెప్తూ ఉన్నా, నిజానికి అసలు ప్రపంచంలో ఏ ఒక్కరు పురుషుడు కాదు. ఒక్క శ్రీ మహావిష్ణువు ఒక్కడే పురుషుడు. మిగతా వాళ్ళందరూ మగ రూపంలో ఉండే స్త్రీలు, ఆడవాళ్ళు సరే.
కాబట్టి మనం చెప్పేది ఏమంటే సాధారణీకరణ చేసినప్పుడు ఒక మహిళగా చెప్తూ ఉన్నాం. అయితే వేర్పుగొள் வெள்ளி புத்தூராடிப்பூரம் மேலும் மிக விளங்க விட்டு சேர்த்தன் தூய திருமகளாய் வந்தரங்கனார்க்கு துஜாய் மாலை முடியோடி கொடுத்த மாதே நேயருடன் திருப்பாவை பாட்டாரைந்தும் நீ உரைத்த தையரும் திங்கள் பாமாலை ஆய்வுகள் 143 அன்புடனே அடியேனுக்கருள் செய்தியே. ఆండాళ్ తల్లికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అంశంతో ఉద్భవించిన వారు. ఆవిడ ఒక సౌందర్యం. అయితే ఇలాగే చెప్తున్నట్టుగా విష్ణు చిత్తుల వారు ఆయన మాలా కైంకర్యం చేస్తున్నారు. మాలా కైంకర్యం చేస్తున్నప్పుడు ప్రతిరోజు వెళ్ళి గుడికి వెళ్ళి శ్రీరంగనాథుడికి మాలలు సమర్పించడమే వారి కర్తవ్యం. అలా చేయాలంటే పూలు కాదు. పూలు పుష్కలంగా లభించాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉండాలంటే వాటిని సంరక్షించుకుంటూ ఉండాలి. ఈ చెట్లను సంరక్షించుకునే ప్రక్రియ అసలు యాక్చువల్ టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెనింగ్, హౌస్ గార్డెనింగ్ వీటన్నిటికీ ఆద్యుడు నాకు అనిపిస్తుంది శ్రీ విష్ణు చిత్తుల వారే. అయితే ఆయన ఏంటంటే ఈ మొక్కలకి చాలా సమృద్ధంగా నీటిని అందించాలి. నీటిని అందించడానికి వాటికి ఆ చెట్లకి పాదులు తవ్వాలి. ఆ పాదులు తవ్వి నీటిని అందిస్తూ నీరు ప్రవహించేలా చేస్తూ పూలు పూసుకుంటూ ఆ పూలన్నింటినీ తీసుకొని వాటిన్నింటినీ మాలలుగా కట్టి మళ్ళీ దేవదేవుడికి సమర్పించాలి. అయితే ఆ క్రమంలో ఆయన ఒకనాడు ఒక తులసి చెట్టు తులసి తోట దగ్గర తులసి తోటలో ఒక పాదులో ఒక చిన్న అవతరించిన ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆవిడే ఆండాళ్. అయితే వీళ్ళందరూ ఏంటంటే మాలా కైంకర్యం చేయడం ఒకటి వటభద్ర సాయి రూపంలో ఉండే దేవుడికి, తర్వాత అందరికీ చేసిన వీళ్ళకి ఏంటంటే ఆ మాలికలను అల్లడం. ఆయన ఇందాక విష్ణు చిత్తుల వారు ఏంటంటే ఆయన కూతురే ఆయనకు లభించిన అమ్మాయి ఈవిడ కాబట్టి ఈయన కూతురు సమానం కాబట్టి ఆవిడ ప్రేమగా పెంచుకుంటూ ఆవిడకి అన్ని మంచి విషయాలన్నీ బోధిస్తూ ఆ మంచి సత్ప్రవర్తన సదభిప్రాయం అందరికీ సదభిప్రాయం కలిగేలాగా ఆవిడ రూపుదిద్దుకుంటూ గొప్ప సౌందర్యవతిగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఆవిడ ఏమిటంటే ఒక తులసి వనంలో పాదులు చేస్తున్నా దొరికింది తల్లి. ఆవిడ ఆషాఢమాసం శుక్లపక్షం నాడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి అంశంతో ఆవిడ అవతరించారు. ఈవిడ ఏమిటంటే చాలా తండ్రి చేస్తూ ఉన్న మాలలన్నింటినీ భగవంతునికి పంపించే ముందు ఒకసారి ఆవిడ ఒకసారి తనని తాను అలంకరించుకుని మురిసిపోతూ ఉంటుంది. ఆ మురిసిపోతూ ఉండే ప్రక్రియలో ఆడ తండ్రికి తెలియకుండా ఆ బుట్టలోని మాలలన్నీ వేసుకొని ఒకసారి సంతోషపడిపోయి, అయితే అప్పుడు కూడా ఏంటంటే తన రూపం కనిపించింది, దేవుడే కనిపిస్తాడు. అయితే ఆ మాలలన్నీ కట్టి మళ్ళీ ప్రకారం వాటి బుట్టలో పెట్టుకుంటాడు. విష్ణు చిత్తుల వారు ఆ బుట్టలను తీసుకుని వెదురు బుట్టలు తీసుకుని మాలా కైంకర్యం వెళ్ళినప్పుడు ఆ మాలలు తీసుకున్నప్పుడు ఉండే వెంట్రుకలను గమనించి అపరాధం జరిగిందని భావించి ఆ మాలలు సమర్పించకుండానే వెనక్కి తిరిగి వస్తాం. ఆ రోజు రాత్రి ఆయన స్వప్న దర్శనంలో శ్రీమన్నారాయణ శ్రీరంగనాథ వారు కనిపించి ఆమె శ్రీ మహాలక్ష్మి అంశంతో ఉంది కాబట్టి ఆవిడ సమర్పించిన మాలలు అది ఎలా ఉన్నా నేను స్వీకరిస్తాను, వాటిని నిస్సందేహంగా వాటిని నాకు సమర్పించవలసిందిగా ఆదేశించారు. తిరిగి ఆయన మాలలు తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఆ తర్వాత గోదా కళ్యాణం, తిరుప్పావే ఇవన్నీ 20 ఏళ్ల పాటు నుంచి అభివృద్ధిగా చెప్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలిసింది. వీటన్నింటినీ మళ్ళీ ఇంకా ధనుర్మాసం రాబోతున్నాడు. ఆ వేడుక మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అటు తర్వాత ఇంకొక ఈ మహాలక్ష్మి అవతారంలో జన్మించిన ఆండాళ్ తల్లి మనకు అందించినవి 2 ముఖ్యమైన ప్రబంధాలు. ఒకటి నాట్య తిరుమజి అని చెప్పబడే 143 పాశురాలు. ఈ 143 అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఉండే యుక్త వయసులో వాళ్ళు ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. ప్రాబబ్లీ ఇప్పుడు వీళ్ళు అన్వయిస్తున్నారని దానికి అక్కడ రూల్స్ అక్కడే ఉన్నాయి. ఐ లవ్ యూ అని చెప్పారంటే 143 అంటారు. సో ఈ విష్ణు చిత్ర ఈవిడేం చేశారంటే నాట్య తిరుమజి ఒకటి 143 పాశురాలు ప్రబంధాన్ని
మనం ధనుర్మాసంలో మాత్రమే కాకుండా నిత్యానుసంధానంలో ఒక భాగంగా చేసే గురుపావి 30 పాఠాలు కలిగిన ప్రబంధాన్ని ఈవిడ మనకు అందించారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఇప్పుడు వచ్చే ఆళ్వార్లు వీరు ఇంకొక రకమైన వీరి పేరు తొండరపడి ఆళ్వార్ విప్రనారాయణ. ఈ విప్రనారాయణ గురించి అందరికీ తెలిసినది ఏమిటంటే ఒకానొక కాలం అయితే ముందు వారి భాషలను సేవించి చెప్తాను. మన్నివదల్ திருமண்ணன்குடிதான் வாழே மார்கழி மாதக்கேட்டு நாளில் வந்து துண்ணுப்புகளை தொண்டரடுக்குடியே நீ முத்துடாய் மாலை பணியடிமை செய்து நாடும் தென்னரங்கமணவாளர் கண்பு மிக்கு செப்பிய நல் திருமாலை 40 பன்னியனல் திருப்பள்ளி இருச்சி 10 அளவடிவே முக்கரில் செய்வறிந்து நீயே. ఈ విప్రనారాయణ వారు తొండరపడి ఆళ్వారు యాక్చువల్ నిజానికి కొన్ని మాటల మధ్యలో ఇంగ్లీష్ పదాలు దొరుకుతూ ఉంటాయి, మీరు అందరూ క్షమించవలసింది ప్రార్థిస్తున్నాను. వీరు తిరువన్నగుడికి చెందిన ఒక బ్రాహ్మణుడు మేల్కోట్టై వెళ్తారు. వెళ్ళి అక్కడ శల్వ పిళ్ళైని ప్రార్థిస్తారు. అట్లా ప్రార్థించినప్పుడు కలిగిన సంతానమే ఈ విప్రనారాయణ. అయితే ఈ విప్రనారాయణుడు శ్రీరంగనాథుని వనమాలిక అంశంలో అవతరించారు. అంటే అదే కారణమై ఉండొచ్చు, వారు ఏ అంశంతో జన్మించారో అదే అభిరుచిని వారు కలిగి ఆ ప్రవృత్తినే కొనసాగి మాలాకైంకర్యం చేస్తూ వెళ్ళారు. అయితే ఈ విప్రనారాయణ వారు జన్మించిన సమయం ప్రభవనామ సంవత్సరం ధనుర్మాసం జ్యేష్ఠాంశం. అయితే ఒక గొప్ప విషయం అందరికీ తెలిసిందంటే విప్రనారాయణ సినిమా ఒకటి మీరు చూసే ఉంటారు. దీంట్లో ఏమిటంటే ఆయన శ్రీరంగనాథుల్ని సేవించడమే, ఆయన పర్యాలు తులసిమాలలు కట్టుకునడం, మళ్ళీ దేవదేవుడు సమర్పించడం, మళ్ళీ తిరిగి రావడం. ఈయనకి ఇంతకు మించి వేరే వ్యాపకం వేరే ఇది లేదు. కాకపోతే ఆయన కూడా ఏంటంటే ఈ రూఫ్ గార్డెనింగు టెర్రస్ గార్డెనింగు అన్నీ ఆయన విశేషంగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈయన ఏమిటంటే ఒకానొక సందర్భంలో తన యథాప్రకారం తన పని తను చేసుకుంటూ ఉన్న సందర్భంలో అప్పట్లో ఉండే ఒక రాజనర్తకి దేవదేవి అని చెప్పే ఒక వేశ్య రాజాస్థానంలో నాట్యం చేసి తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో గడలికతో ఈ ప్రదేశం చూసి ఇక్కడ రంగురంగుల పూలను సుగంధ పరిమళంతో ఉండే ఈ వనాన్ని చూసి సంతోషంతో ఇక్కడ కొంతసేపు గడిపి సేదతీరుదామని వస్తుంది. సేదతీరుదామని వచ్చి కొంతసేపు విశ్రమించి ఆవిడ ఉండగా విప్రనారాయణుడు యథాశక్తిలో తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. ఆవిడకి ఏమిటంటే ఆవిడ వెళ్ళి నమస్కారం చేస్తుంది. నమస్కారం చేసినా పట్టించుకోకుండా ఆయన ముందు పెట్టుకుంటాడు. అతి గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉన్న నన్ను ఈ బ్రాహ్మణుడు నన్ను కనీసం గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోతున్నారే, ఈయన అహంకారం ఎటువంటిది, దీన్ని తప్పకుండా ఈయన నేను ప్రతీకారం తీర్చుకోవాలని ఒక ప్రణాళిక రచిస్తుంది. అటువంటి ప్రణాళిక ఏమిటంటే ఆయనని కొంత వివషుణ్ణి చేసి తన శారీరక సుఖాన్ని అందజేసి ఆ దేహ సుఖాన్ని కొంచెం అలవాటు చేసినప్పుడు ఆయన కూడా ఏమిటంటే మాలా కైంకర్యాన్ని మాని దేవదేవి కైంకర్యాన్ని ఎక్కువ అలవాటు. ఈ లోపల ఆవిడ చేస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ అమ్మ ఆవిడ ఇంటికి రావాలంటే వేషను నా ఇంటికి రావాలంటే కొంచెం సుఖం చేయాలి అంటే అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఆయన శ్రీరంగనాథుల వారు ఏం చేశారంటే ఒక బంగారు పాత్రని ఆమె ఇంటికి వెళ్ళాలంటే ఒక మార్గాన్ని ఆయనే అన్వేషిస్తారు. ఏంటంటే ఒక బంగారు పాత్ర తీర్థ అందించే ఒక పాత్రని ఒకరి ద్వారా దానికి ఆ దేవదేవికి పంపిస్తారు. ఆ దేవదేవి దాన్ని తీసుకుని ఆయన్ని రాణిస్తారు. తర్వాత కొంత మరునాడు ఏంటంటే అర్చకులంతా డబ్బులు కట్టిస్తే బంగారు పాత్ర కనిపించదు కాబట్టి అంత పెద్ద సమస్య. అప్పుడు ఈ బంగారు పాత్రని సువర్ణ పాత్రని తీసుకొని తీర్థ కైంకర్యం చేసే పాత్రని ఎవరు తీసుకెళ్ళారు, ఎవరు చేశారని చెప్పడం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర తీసుకుంటే విప్రనారాయణ ఇష్టపడిన దేవదేవి ఇంట్లో ఉంది కాబట్టి విప్రనారాయణుడు దీన్ని తొండరపడి ఆడవారే దీన్ని తస్కరించుకుంటారని చెప్పి నిద్ర వేసి ఆయన కారాగారం ప్రార్థించారు. అయితే ఆ రోజు రాత్రి స్వప్నదర్శనం చేసే శ్రీమన్నాథ రంగనాథుల వారు ఏమంటారంటే ఇది విప్రనారాయణ
తొండరడిపాడు ఆళ్వార్ తప్పు కాదు, ఇది నేనే అందించాను దీనికి హక్కు లేదు కాబట్టి ఆయన తప్పు కాదని చెప్పి ఆయన ఒప్పించారు. అది తర్వాత సూర్యవేయం. ఇది తొండరడిపాడు. అయితే ఈ తొండరడిపడి ఆళ్వార్ వారు మనకు అందించిన పాశురాలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం తిరువళ్ళి హెచ్చి అని తిరుపల్లి హెచ్చి అని అంటాం. దీన్ని కేవలం 10 పాశురాలు, అట్లాగే తిరుమాలై అని చెప్పే 45 పాశురాలు. ఈ 2 పాశురాలు, 2 తిరుమాలై 45 పాశురాలు, తిరుపల్లి హెచ్చి 10 పాశురాలను వేరు మనకు అందించారు. ఇక్కడ తర్వాత వచ్చే ఇంకొక ఆళ్వార్ వేరు తిరుప్పాణాళ్ ఆళ్వార్. పాణుడు అంటే 4వ జాతికి సంబంధించిన. అయితే ఇక్కడ ఏమిటంటే చాలా గొప్ప విషయం, భగవంతుడికి దృష్టి భేదం లేదు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే, అగ్రకులమైన మధ్యకులమైన ఇంకో కులమైన అందరూ ఒకటే. అయితే ఈ తిరుప్పాణాళ్వార్ ఈయన కూడా ఏంటంటే అయోని సంభవం, అంటే తల్లి గర్భంలో నుంచి రాలేదు. వీరేమిటంటే నిచుడాపురం అని పిలువబడే ఒక ప్రదేశంలో, నిచుడాపురం అని పిలువబడే ఒక ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ధాన్యపు గుత్తులలో అవతరించారు. ఈ ధాన్యపు గుత్తులలో అవతరించారు. అయితే వీరు ఈ బ్రాహ్మణుడి క్షేత్రంలో పొలంలో ధాన్యపు గుత్తుల్లో అవతరించిన వారు శ్రీమన్నారాయణ వక్షస్థలంపై ఉండే పుట్టుమచ్చ దివ్యాంశం ద్వారా వీరు అవతరించారు. అయితే ఈయనకి ఒక ఎటువంటి తల్లిదండ్రులు పోషణ, తల్లిదండ్రుల పెంపకం ఇవన్నిటికీ కొంచెం దూరంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏమిటంటే భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో గానం చేయడం, భక్తి మార్గం ద్వారా సామగానం చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవదేవుణ్ణి కీర్తిస్తూ తిరిగేవి. శ్రీరంగంలో ఉండే కావేరి నది ఒడ్డున భగవంతుని గానం చేస్తూ ఉండే ఈయన పేరు పాణుడు అని అంటారు. పాణుడు అని అంటారు. అయితే ఈ పాణుడు అని పిలువబడే ఆళ్వార్ కార్తీక మాసంలో రోహిణీ నక్షత్రంలో అవతరించారు. ఈ పాణుడు ఒక అంతిమ పురుషుడు అని చెప్తారు. అయితే ఈయన ఇలా ఈ కావేరీ నది ఒడ్డులో దేవునికి సంబంధించి గానం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక ముని ఉండేవారు, సారంగ ముని. ఈ సారంగ ముని అని పిలువబడే ముని ఎవరైతే, ఈయన ఒక ఆచార్యుడు. ఈయన తీర్థ కైంకర్యం చేసేవారు. అంటే కావేరీ నది నుంచి ఘటంలో నీటిని తీసుకొని వెళ్ళి పెరుమాళకి తిరుమంజనం చేయాలి. అటువంటి ప్రక్రియలో ఆయన నదికి వెళ్ళి నీరు తీసుకొస్తూ ఉన్న సందర్భంలో ఈ కైంకర్యం చేయాలని సంకల్పించినప్పుడు భగవతత్వాన్ని గానం చేస్తూ ఉండే కైశిక వృత్తిని కలిగి ఉండే పాణుడు కదలకుండా ఉన్న ప్రాంతంలోనే ఉండిపోతాడు. ఈయన నేను వచ్చాను, నువ్వు కొద్దిగా జరుగు అని చెప్తారు. కానీ ఆయన జరగడు. ఆయన నిలబడితే ఆయన జరగాలని ఉద్దేశంగా ఆయన జరగడు. ఇది ఒక దురహంకారంగా భావించి ఆయన ఏం చేశారంటే మిగతా వాళ్ళని ప్రేరేపించి ఈ పాణుడిని శిక్షించండి అన్నారు. ఎటువంటి శిక్ష? రాళ్లతోటి కొట్టించేందుకు శిక్షిస్తారు. రాళ్లతో కొట్టించి శిక్షించిన ఆయన కదలడు, మెదలడు, ఏమీ కాదు. ఆయన తీసుకొచ్చేసి సారంగముని దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు శ్రీరంగనాథుల వారి ఒంటి నిండా రక్తపు చారికలు, కొన్ని ప్రదేశాల్లో రక్తం స్రవిస్తూ ఉంటుంది. అట్లా రక్తం స్రవిస్తూ ఉన్నప్పుడు కొంచెం కలత చెంది ఈయన ఏం చేస్తాడంటే ఒక వస్త్రంతో ఆ రక్తం చారికల్ని తుడిచే ప్రయత్నం చేస్తాడు. కానీ చేసిన సందర్భంలో మళ్ళీ ఆ రక్తం ఇంకో చోటి ప్రసరిస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాకుండా బయటకు వచ్చేస్తారు. అటువంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆనాడు సాయంకాలం వారి మహారాజుకి కలలో శ్రీరంగనాథుడు వచ్చి ఆయన ఏమంటారంటే పాణుడుని శిక్షిస్తే ఆ శిక్ష నాకే పడుతుంది, మీరు కొట్టింది రాళ్ళతో ఆయన్ని కాదు నన్ను అని. అంటే దానికి సంబంధించిన బాధ అంతా నిజానికి పాణుడు అనుభవించలేదు.
సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే అనుభవించారు. కాబట్టి దీన్ని వారు గ్రహించి అటు తర్వాత ఆయన ఏం చేశారంటే సారంగముని అన్నాడు ఆయన దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళి పాండు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నా వల్ల పొరపాటు జరిగింది, మిమ్మల్ని వాళ్ళ పెరుమాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, మీకు వాళ్ళ దేవాలయంలో దర్శనం చేయిస్తాను రండి అంటే ఆయన నిరాకరిస్తాను. నేను అక్కడికి వస్తే అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ఆయన ఇష్టపడరు. ఆయనే కాదు ఎవరు ఇష్టపడరు. నేను ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ నా పూర్వ పరిచయం చాలా తక్కువ కాబట్టి నేను అధమజాతికి నేను రాను అంటే అప్పుడు ఆయన ఏం చేస్తానంటే తన భుజాలపైన ఎక్కించుకొని శ్రీరంగనాథుల వారి దర్శనం చేయిస్తారు. ఇటీవలి కాలంలో తిరుపూర్ దేవాలయంలో ప్రధాన అర్చకులైన రంగరాజన్ చేసిన మునివాహన సేవ ఇదే. ఈ మునివాహన సేవలో ముఖ్యమైనది ఏంటంటే మనం చెబుతూ ఉండే ఈ కుల సంబంధమైన అంశాలేవి వారు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా అందరూ ఒకే అనే అంశాన్ని చేస్తారు. అయితే ఈ తిరుప్పాణాళ్వారు మనకు అందించిన పాశురాలు ఒక అది మాత్రమే, అది అమలనాది పిరాన్ అని పిలుచబడతాయి. ఇక్కడ నుంచి చివరిగా ఇంకా రెండు ఉన్నాయి. వీరు ఇక్కడ వచ్చేవారు ఏమిటంటే పరకాల సూరి లేదా తిరుమంగయ్య ఆళ్వార్. ఈ తిరుమంగయ్య ఆళ్వార్ అనేవారు కూడా వీరు క్షత్రియ కులజులని అంటూ ఉంటారు కొంతమంది. చోళరాజ్యంలో అవినాడుడయర్ అనే శైవుడు ఉండేవారు. ఆ అవినాడుడయర్ అని చెప్పే శైవుడికి నీలుడు అనే ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆ నీలుడు కుముదవల్లి వారు దంపతులు. అయితే ఈ ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్ విశేషమైన కృషి చేశారు. పంచ సంస్కారాలు పొంది అనంతరం వివాహం చేసుకుని నలనామ వీరు యాక్చువల్లీ నిజానికి తిరుక్కురయ్యలు అని పిలువబడే దివ్యదేశంలో నలనామ సంవత్సరం కార్తీక మాసం ఇతికా నక్షత్రం నాడు నిర్మించారు. అయితే వీరు అందించిన పాశురాలు చాలా ఎక్కువ. తిరుక్కురందాండకం అని పిలువబడే 20 పాశురాలు, పెరియ తిరుమజి అని చెప్పబడే 1074 పాశురాలు, తిరునెడుందాండకం అని చెప్పబడే 32 పాశురాలు కలిగిన ప్రబంధం, పెరియ తిరుమడల్ అని చెప్పబడే 3 పాశురాలు కలిగి ఉండే ప్రబంధం, తిరువెళ్ళం కూర్తిరుక్కై అని పిలువబడే ప్రబంధం, అది కాకుండా షిరేమడల్ అని పిలువబడే 32 పాశురాలు కలిగిన ప్రబంధం, పెరియ తిరుమడల్ అని పిలువబడే 78 పాశురాలు కలిగిన ప్రబంధాన్ని వీరు రచించి వీరి ప్రజలకి అందరికీ అందించారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్న రామానుజుల వారు చివరి ఆళ్వార్. వీరికి శ్రీభాష్యకారులు అని పేరు. தேசம் எல்லாம் முகந்திடவே பெரும்பதூரில் சித்திரையில் அதிரையினாள் வந்து தோன்றி ஆசினிமேல் வாதிரை வென்று ஆரங்கர் கதியாக வாழ்ந்திருந்தும் எதிராக முன்பூஷரங்கோன் திருமணங்கத்தமனார் முதனார் உன்பொன் அடிமெல் அந்தாதியாக போற்றி பேசியா நற்கலித்துறை 108 பாட்டும் விரை எனவே எனக்கருள் செய்ய பேடினியே. శ్రీభాష్యకారులు నిజానికి ఎన్ని చెప్పాలి వారి గురించి. శ్రీపురంబుదూరులో అవతరించారు. ఒక్క పర్యాయం మన సమతామూర్తిగా భాసిల్లుతున్న ప్రాంతం వింటే అక్కడ ఉండే విదేశాలన్నీ తీసుకోగలిగే అలౌకికమైన ఆనందం. వీరు శ్రీపెరుంబుదూరులో శ్రీ రామానుజుల వారు శ్రీపురంబుదూరులో అవతరించారు. చైత్రమాసంలో ఆరుద్ర నక్షత్రంలో వచ్చారు. వీరు రామానుజ వృత్తాంతాది అని పిలువబడే ప్రబంధాన్ని 100 పాఠాలు కలిగిన ప్రబంధాన్ని మనకు అందించారు. ఇప్పటిదాకా చెప్పిన ఈ 12 మంది ఆళ్వార్లు వారి వృత్తాంతాలు వీటన్నిటినీ ఇప్పుడు చెప్పే 2 పాశురాల్లో ఆ పాశురాల సంఖ్యని కొంచెం ప్రస్తావిస్తూ ఫలశ్రుతి అందిస్తాం. మున్పూషరో
எண்ணின் முதல் ஆழ்வார்கள் 100 எழில் மணி கைப்பரான் 216 உண்மை மிகுமாறன் மறை ஆயிரத்தோடுற்ற 290 வன்மையுடை மதுரகவி 10 வஞ்சியர் போர் 105 பட்டநாதன் பண்டியர் 113 ఆర్కోదై 113 ఇందాకే చెప్పినట్టుగా పొయ్యేయాళ్వార్ మొదటాళ్వార్ పేయాళ్వార్ ఈ ముగ్గురు మొదలాళ్వార్లు కలిసి మనకు అందించిన మొదలాది తిరువందాది మొదటి తిరువందాది రెండాం తిరువందాది మూడాం తిరువందాది ఈ 3 ప్రబంధాల్లో 100 చొప్పున 300 పాఠాలు మనకు అందించారు. తిరుమలిశై ఆళ్వారు 216 పాఠాలు, నమ్మాళ్వారు వారు మనకు అందించిన పాశురాల సంఖ్య 1296. ఆచార్య భక్తిని దారి చూపి ఔదార్యాన్ని కలిగించిన మధురకవి ఆళ్వారు మనకు అందించిన పాశురాలు 11. ఇక్కడ నుంచి కొంచెం వేగంగా వెళ్తే సమరైజ్ చేస్తూ ఉంటాం. பத்தரடிப்புடி வாடல் 55 50 பாணர்புகள் 10 பரகாலம் சொல் 10 அத்தனுயர் வேங்கடமா ஆயிரத்தோடால் 1000 253 200 பைக்கு తర్వాత முத்திதரும் எதிராசர் பொன்ன ஆடிக்கே ஒளிந்தார் அமுதம் பாடல் 108 எத்திசையும் வாலிவர் பாடி வைத்த இவை 4000 மடியோங்கள் வாழ்வே. తిరువంజికళంలో జన్మించిన కులశేఖరాళ్వారు అందించిన పాశురాలు 5, పెరియాళ్వారు అందించిన 473 పాశురాలు. ఈ పాశురాలు ఇవన్నీ సామగానానికి సంబంధించి రాగయుక్తంగా పాడలేదు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అంశతో జన్మించిన అవతరించిన గోదా అమ్మవారు అందించిన పాశురాలు 73. తిరుప్పాణాళ ఆళ్వారు అంటే అమలనాది పిర అని చెప్పబడే ప్రబంధాన్ని రచించిన దాంట్లో 10 పాశురాలు. పరకాల సూరి వీరు అందించిన పాశురాలు 1253. విప్రనారాయణ వారు అందించిన తొండరపడి ఆళ్వారు 50. రామానుజుల వారు ముదనార్ వీరు అందించిన 105. ఇవన్నీ కూడిస్తే 4000 పాటలు 4000 అని చెప్తున్నారు. ఇందాక చెప్పిన పాటల్లో ఇప్పుడు చెప్తున్నారు. అయితే வையகம் பெண் பொய்கை பூதம் பேயாழ்வார் மரிசெய்யோர் கோர் மகிழ் மாறன் மதுரகவி பொய்யில் புகழ் கோரியர்கோர் விட்டுசித்தன் ஓங்கோதை தொண்டர் எடுப்பொழிவானாழ்வார் ஐயன்னருள் கலியன் எதிராசர் தம்மோடு ஆள் ஒருவர் அவதாரம் செய்த தமிழ் 24 பாட்டின் தொகை 4000 மடியோங்கள் வாழ்வே. అంటే ఈ 4000 పాశురాలని అందించిన ఆళ్వార్ల పేర్లన్నీ ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. మొదలాళ్వార్లు, ఆ తర్వాత రోమశే ఆళ్వార్లు, అమ్మాళ్వార్లు, కులశేఖర ఆళ్వార్లు అందరూ దీంట్లో వచ్చారు. ఇది ఇక్కడ. ఇప్పుడు చివరగా வையகமென் பொய்கை பூதம்பே ஆழ்வார் மணிசெய்யர்கோர் மகிழ் மாறன் மதுரகவி ஒய்யில் புகழ் கோழியர்கோர் விட்டுசித்தன் ஓங்கோதை தொண்டருடுப்படி பாணாழ்வார் ஐயனர்கள் எரிதிராஜர் தம்மோடு ஒருவர் தாம் செய்த துய தமிழ் 64 பாட்டின் தொகை 4000 ఉడయోడు. ఈ ప్రపంచంలో భూమిపైన ఉండే వారందరూ ఈ ఆళ్వార్ల వల్ల ఎంతో లబ్ధిని పొందిన వారు వైగై ఆళ్వారు కావచ్చు, మొదటి ఆళ్వారు కావచ్చు, పేయాళ్వారు కావచ్చు, తిరుమలిశై ఆళ్వారు సంబంధించిన తిరుమలిశై ఆళ్వారు, ఒకడు మాలికలను ధరించుకునే నమ్మాళ్వారు కావచ్చు, మధురకవి ఆళ్వారు కావచ్చు, నశించని కీర్తి కలిగి ఉరయూరు క్షేత్రంలో ఉండే నాదులైన కులశేఖర ఆళ్వారు, విష్ణు చిత్రవారు, సౌందర్య రాశి అయిన అండాడు తల్లి, తొండరడిపాడు ఆళ్వార్, తిరుప్పాణ ఆళ్వార్,
మనకు స్వామి కరుణ నిండిన వారై తిరుమంగయ్య ఆళ్వార్, దీని రామానుజవారు వీరందరూ కలిసి 13 మంది పలికిన ద్రావిడ భాషలో రచించిన ఈ 24 ప్రబంధాలలో కలిగి ఉండే 4000 పాశురాలను దాసులమై మనమందరము జీవించాలి. అయితే ఫలశ్రుతి ఏమిటంటే అందమిలా కారణంగళ్ నాలాగి నింద్ర அதன் கருத்தையாழ்வார்களா எந்தெடுத்து எந்தமிழால் அருள் செய்த வகை தொகையும் இந்தாமல் உலகங்கள் வாழவென்று செந்தமிழோ தமிழ் மறையோ தூப்புல் தோன்றும் வேதாந்தமும் முடிந்த பிரபந்தகாரம் நிந்தையினால் அனுதினம் சிந்திப்போருக்கு క్షేమదాం తిరుమాల్ తన కరుణయ్యాలే. ప్రారంభంలోనే చెప్పినట్టుగా 4 వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, ఈ 4 వేదాలకి సమానమైనవి లేదా వాటి సారాన్ని ఆళ్వార్లు ఎంతో పరిశీలించి పరిశోధించి తిరిగి అందమైన సులువైన ద్రావిడ భాషలో అందరికీ అందించారు. ఎలా అందించారు? 4000 దివ్య ప్రబంధం. ఈ 4000 దివ్య ప్రబంధంలో అందించిన 4000 దివ్య ప్రబంధంలో ఉండే గొప్ప విషయాలన్నింటినీ తూర్పు అగ్రహారంలో అవతరించిన వారైన వేదాంత దేశకుడు అందించిన ఒక ముఖ్యమైన పాఠ్యాంశం. దీన్ని మనం ఏమంటే నిత్యానుసంధానం. 4000 పాసురాలు రోజు చదివే సమయము స్థాయి ఎవరికీ ఉండదు. కాబట్టి ఈ 4 వేదాలకు సమమైన 4000 దివ్య ప్రబంధంలోని ముఖ్యమైన అంశాలను స్పృశిస్తూ వాటి సారాన్ని మాత్రం గ్రహించేలాగా ఈ సారాన్ని మనకు అందించారు. మనసులో దీన్ని ప్రతిదినం అనుసంధానం చేస్తూ ఆ దేవదేవుడి కృపాకు కరుణకు పాత్రలు అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.